వేములవాడ రాజన్న ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు అడ్వకేట్ మిత్రులు 2 లక్షల రూపాయల విరాళాలను అందజేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ట్రస్టుకు బోయిన్పల్లి మండలానికి చెందిన 2 మిత్రులైన పీచర శ్రీహర్ష, కృష్ణకుమార్లు 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. న్యూఢిల్లీలో నివాసం ఉంటున్న బోయిన్పల్లి మండలం వరదవెల్లి వాస్తవుడైన పీచర శ్రీహర్షతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ కుటుంబ సమేతంగా వారి స్నేహితులైన కృష్ణకుమార్తో కలిసి రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు 2 లక్షల రూపాయల విరాళాలను అందజేశారు. ఈ సందర్భంగా పరిపాలన విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రావణ్ వారిని లడ్డు ప్రసాదాలు అందజేసి సత్కరించారు. నేను శ్రీహర్ష, మాది వరదవెల్లి గ్రామం. మా ఫ్యామిలీ అంతా కూడా వేములవాడ రాజన్న భక్తులమే. మా ఇంటి కులదైవం. ఇప్పుడు అది ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే. ఎందుకంటే మాకు మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఢిల్లీలో నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ప్రతి సంవత్సరం వచ్చి రాజన్న దర్శనం ఖచ్చితంగా చేసుకుంటాం. ఇవాళ కూడా అట్లనే రావడం అయింది. దేవుని దర్శనం చాలా మంచిగా చేసింది. స్టాఫ్ అంతా కూడా బాగా కోఆపరేట్ చేసిండ్రు. కోడెముక్కు కూడా అయిపోయింది. అట్లనే ఇక్కడ అన్నదానం దానికోసం వాళ్ళు స్కీమ్ పెట్టిందని తెలిసి మనం 1 లక్ష రూపాయలు మా వంతు సహాయంగా చేసినాం. ఎందుకంటే మాకేమొచ్చినా అంత రాజన్న దయ వల్ల వచ్చింది. సో మన ఊరు మన గుడి రుణం తీర్చుకోవడానికి ఏదో మా శక్తి అంతా మేము ప్రయత్నం చేసినాం. నాతో పాటు కూడా నా ఫ్రెండ్ ఎవరైతే సుప్రీంకోర్టు లాయర్ ఉన్నారో కృష్ణకుమార్ సింగ్, ఆయన యాక్చువల్లీ బీహార్ బాగల్పూర్ వాళ్ళ ఊరు. తను కూడా ఫ్యామిలీతో దర్శనం కోసం వస్తే తను కూడా ఇన్స్పైర్ అయ్యి అన్నదాన కార్యక్రమానికి తన వంతు 1 లక్ష రూపాయలు ఇచ్చిండ్రు. ఏఈఓ గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళంతా మంచిగా మనకు ఆశీర్వాద దర్శనం అన్ని చేసి మంచిగా దర్శనం అయ్యేటట్టు హెల్ప్ చేసింది.